నమస్కారం ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతము. మరి ఇన్స్టాగ్రామ్ పేజ్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భగవంత్ కేసరి సినిమా గురించి. ఈ సినిమాలో బాలకృష్ణ గారి యాక్టింగ్ బాగుంది, మరి శ్రీలీల యాక్టింగ్ కూడా బాగుందన్నమాట. సో ముఖ్యంగా ఈ సినిమాలో టాపిక్ ఏంటంటే, ఫస్ట్ శరత్ కుమార్ గారి కూతురు శ్రీలీల గారు. శరత్ కుమార్ గారు జైలర్గా పనిచేస్తుంటారు. శరత్ కుమార్ గారు పనిచేసే టైంలో ఒక రౌడీ వాళ్ళకు ఒక ఇబ్బంది వస్తుంది. ఆ టైంలో బాలకృష్ణ గారు దాన్ని ఎదుర్కొంటారనమాట. ఎదుర్కొన్నప్పుడు బాలకృష్ణ గారి వల్ల శరత్ కుమార్ గారు సస్పెండ్ అవుతారు కొద్ది రోజులు. ఎందుకంటే ఖైదీకి మీరు హెల్ప్ చేసినారని. ఒకసారి శరత్ కుమార్‌కి ఒక ప్రాబ్లమ్ వస్తుందనమాట. శరత్ కుమార్ రౌడీస్ చంపేస్తారు. చనిపోయే కన్నా ముందు శ్రీ బాలకృష్ణ గారితో ఒక మాట చెప్తారనమాట. నా కూతురిని ఎలాగైనా సరే మీరు మిలిటరీగా చేయండి, ఆర్మీలాగా చేయండి అని. సో, అదే ప్రాసెస్‌లో శ్రీలీల గారికి ఆర్మీ చేయాలని చాలా ప్రయత్నిస్తుంటారు బాలకృష్ణ గారు. బట్ శ్రీలీల గారికి దానిపైన ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఎలాగో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని అనుకోని ఉంటుంది. అదే ప్రాసెస్‌లో ఒకసారి తన లవర్‌తో ఫ్యామిలీతో తన లవర్ తన ఫ్యామిలీతో ఇంటికొస్తారనమాట. బాలకృష్ణ గారు ఇంటికొచ్చినప్పుడు, సరే పెళ్లి చేసుకోవాలనుకున్నామని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినప్పుడు శ్రీలీలకి మంచి కోపం వస్తుందనమాట. వచ్చేసి మా నాన్నంటే నా లైఫ్ ఇలాగ అయ్యేది కాదు. ఇప్పుడు నువ్వు నా లైఫ్‌ని కంట్రోల్ చేయాలనుకున్నావు అని చెప్తుందనమాట. అప్పుడు బాలకృష్ణ గారు ఫీల్ అవ్వకుండా మరీ వదులుకోకుండా దాన్ని ఆర్మీ చేయాలని చాలా కష్టపడతారు. బట్ అది ఎప్పుడు శ్రీలీల గారికి ఆ విలువ తెలుస్తుందంటే, ఒకసారి రౌడీలు తనని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు బాలకృష్ణ గారు వెళ్ళి కాపాడుతారనమాట. కాపాడినప్పుడు అప్పటికి ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ నన్ను మిలిటరీగా చేయాలనుకున్నారనేది అప్పుడు తెలుస్తుందనమాట. తెలిసినప్పుడు అప్పటి నుంచి అది సీరియస్‌గా ట్రైనింగ్ తీసుకొని అప్పుడు ఒక ఆర్మీలో జాయిన్ అవ్వాలని చూస్తుంది. చూసినప్పుడు ఒక ఆర్మీ ట్రైనింగ్‌లో వెళ్తే అక్కడ ఆర్మీ ట్రైనింగ్ ఆఫీసర్ కూడా లేడీస్‌ని చాలా చులకనగా చూస్తారనమాట. ఎందుకంటే నేను నా కూతుర్ని పెళ్లి చేసి లైఫ్ సెటిల్ చేసింటారు. కరెక్ట్‌గా అదే టైంలో ఆ ట్రైనింగ్ దగ్గర ఒకడు చిన్న పిల్లలతో బ్యాడ్‌గా బిహేవ్ చేస్తుంటాడు. చేసినప్పుడు ఆ పిల్లలకి అర్థమవ్వదనమాట. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అని. అప్పుడు బాలకృష్ణ గారు అక్కడ స్కూల్‌లో జరుగుతూ ఉంటుంది ఒక యాన్యువల్ డే ఫంక్షన్. అక్కడికి వెళ్ళేసి చెప్తారనమాట. పిల్లలకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చేసినప్పుడు చెప్తారు, మన అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాక్లెట్ ఇచ్చేసి మిమ్మల్ని బాగా యూజ్ చేసుకోవాలని చూస్తుంటారు. మీరు ఎవరు ఏ రకంగా బిహేవ్ చేసినా కూడా మీరు మీ అమ్మతో కంపేర్ చేయండి అని గుడ్ టచ్ మరి బ్యాడ్ టచ్‌గా దాని గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు ఇక్కడ బాగా ఈ సీన్ అయితే బాగా వచ్చింది సినిమాలో. ఓకే. ఇదైతే ఇన్ఫర్మేషన్ సీన్ అని నేను చెప్తాను. సో, అలాగే అది కాకుండా మరి లేడీస్‌ని ఇక్కడ ఏ రకంగా ఫ్యూచర్‌లో కూడా వాళ్ళు ఏదైనా చేయగలరు అనేది కూడా ఈ సినిమాలో చూపించినారు. సో, ఇదే రకంగా మరి ఎన్నో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.